హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు స్వప్నాస్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో కాలీఫ్లవర్ ఫ్రైని ఎలా సింపుల్గా చేయాలో నేనైతే చూపిస్తానండి. ఎక్కువ ప్రాసెస్ ఏమి ఉండదు. సో ముచ్చట్లు పెట్టుకుంటూ మనమైతే కాలీఫ్లవర్ ఫ్రైని చేసేద్దాం. వచ్చేసేయండి. ఫస్ట్ ఇక్కడ నేను ఒక మీడియం సైజ్ కాలీఫ్లవర్ని తీసుకున్నాను. ఈ కాలీఫ్లవర్ని మనమైతే నీట్గా కట్ చేసుకోవాలండి. మరీ చిన్న ముక్కలుగా కట్ చేసుకోకుండా కొద్దిగా పెద్దగానే కట్ చేసుకుంటే మనకి తర్వాత కూర మగ్గుతుంది కదా, అప్పుడు ఇంకా కాలీఫ్లవర్ ముక్కలు అనేవి చిన్నగా అవుతాయి. అందుకనేసి కొంచెం పెద్దగా కట్ చేసుకుంటే తర్వాతకి మనం తినడానికి కూడా బాగుంటుంది. కాలీఫ్లవర్ని కట్ చేసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా కట్ చేసుకోండి, ఫ్రెండ్స్ ఉంటాయి. అదే అండి కాలీఫ్లవర్లో ఉండే పురుగులు. సో మీరైతే జాగ్రత్తగా కట్ చేసుకొని ఒక బౌల్లోకి వేసుకొని ఇంకొకసారి క్రాస్ చెక్ చేసుకున్న తర్వాత గోరువెచ్చటి నీళ్ళల్లో మనం కట్ చేసి పెట్టుకున్న కాలీఫ్లవర్ ముక్కలన్నిటిని ఒక్క చిటికెడు పసుపు వేసేసుకొని అలాగే కొంచెం ఉప్పు కూడా వేసుకొని ఈ ముక్కలన్నిటిని వేసి ఒక్క 2 నిమిషాలైనా ఉంచండి గోరువెచ్చటి నీళ్ళల్లో. ఇలా ఉంచడం వల్ల ఏంటంటే ఒకవేళ మన కంటికి కనపడని పురుగులు ఏమన్నా ఉన్నా కానీ ఆ వేడి వాటర్కి అవనేవైతే వాటర్లో ఆగిపోతాయి. సో ఇలా మీరైతే ఒక్క 2-3 మినిట్స్ అయినా డిప్ చేసేసి కాలీఫ్లవర్ ముక్కలన్నిటిని అయితే ఒక జల్లి గిన్నెలోకి తీసేసుకోండి. ఇలా జల్లి గిన్నెలోకి తీసుకోవడం వల్ల ఎక్సెస్గా ఏమన్నా వాటర్ ఉన్నా పోతుంది. మన కర్రీ కూడా ముద్దగా అవ్వకుండా వస్తుంది వాటర్ లేకుండా ఉంటే. సో నెక్స్ట్ అయితే ఇంకా కర్రీ స్టార్ట్ చేసేద్దాము. ఒక ప్యాన్ తీసేసుకొని ఇక్కడ నేను 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసానండి. ఆయిల్ మనకి మంచిగా వేడైన తర్వాత ఒక 1 స్పూన్ తాలింపు గింజలు వేసుకున్నాను. తాలింపు గింజలు చిటపటలాడిన తర్వాత ఒక పెద్ద ఆనియన్ అయితే కట్ చేసుకున్నాను. మనం ఇక్కడ కాలీఫ్లవర్ ఫ్రై చేసుకుంటున్నాం కాబట్టి ఆనియన్స్ కొంచెం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. ఒక్క పెద్ద ఆనియన్ని కూడా కట్ చేసుకొని అలాగే 5-6 పచ్చిమిర్చీలను కూడా నేనైతే కట్ చేసుకొని వేసుకున్నాను. చిల్లీస్ మీరు స్పైసీగా తినాలి అనుకుంటే ఇంకొన్ని వేసుకున్నా బాగుంటుందండి. ఇలా ఉల్లిగడ్డలు పచ్చిమిర్చీలు ఒక్క 2 నిమిషాలు మగ్గిన తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు వేసాను. పసుపు వేసి మనమైతే ఉల్లిగడ్డలన్నిటిని ఒక్క 5 నిమిషాలు మగ్గనిద్దామండి. ఉల్లిగడ్డలు మంచిగా మగ్గాయి. ఈ టైంలో నేను ఒక 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. మరి ఎక్కువగా వేయొద్దు, ఆ ఫ్లేవర్ కోసమే నేను ఒక 1/2 టీ స్పూన్ వరకు వేస్తున్నాను. ఒక్క 2-3 నిమిషాలు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత ఉల్లిగడ్డలను మగ్గనిచ్చి నెక్స్ట్ ఇక్కడ నేను కాలీఫ్లవర్ ముక్కల్ని మనం ఆల్రెడీ వేడి వాటర్లో వేసి ఉంచాం కదా, ఆ కాలీఫ్లవర్ ముక్కల్ని అయితే వేసేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒకసారి కలుపుకోండి. కాలీఫ్లవర్ ముక్కలన్నిటిని కలిపేసుకొని ఇక్కడ ఒక్క 5 నిమిషాలైనా కానీ మనమైతే మంచిగా మగ్గనివ్వాలి. కాలీఫ్లవర్ ఫ్రై అనేది త్వరగానే అయిపోతుందండి, ఎక్కువ టైం ఏమీ పట్టదు. ఈ కాలీఫ్లవర్ బెనిఫిట్స్ ఏంటో మనమైతే మాట్లాడుకుందాము. మెయిన్గా ఇందులో ఫైబర్ కంటెంట్ అనేది చాలా ఉంటుందండి. అలానే డైజెషన్కి చాలా హెల్ప్ అవుతుంది కాలీఫ్లవర్ అనేది. క్యాన్సర్ ప్రివెన్షన్కి కూడా కాలీఫ్లవర్ ఎంత మేలు చేస్తుందో. సో ఇన్ని బెనిఫిట్స్ ఉన్న కాలీఫ్లవర్ని మనము వీక్లీ ఒక్కసారైనా మన డైట్లో ఉండేలాగా చూసుకుంటే బాగుంటుంది కదా. సో నెక్స్ట్ అయితే నేను ఇక్కడ 5 నిమిషాల తర్వాత రుచికి తగినంత ఉప్పు వేసానండి. దానివల్ల మనకి కాలీఫ్లవర్ ముక్కలు అనేవి త్వరగా మగ్గుతాయి. 5 నిమిషాల తర్వాత చూస్తున్నాను ముక్క అనేది సాఫ్ట్గా అయింది. ఈ టైంలో మన రుచికి తగినంత కారం వేసుకుందాము. మీరు ఎంతవరకు స్పైసీగా తినగలుగుతారో అంత స్పైసీగా ఉండేటట్టు కారం అయితే వేసేసుకోండి. ఈ కాలీఫ్లవర్ ఫ్రైని మనము అన్నంలోకనే కాదు సైడ్ డిష్గా పప్పులోకి, సాంబార్లోకి, పప్పుచారులోకి చాలా యమ్మీగా ఉంటుందండి. ఒకవేళ సైడ్ డిష్గా కాకపోయినా కానీ వేడి వేడి అన్నంలోకి కాలీఫ్లవర్ ఫ్రై వేసుకొని తింటే మాత్రం సూపర్గా ఉంటుంది. మెయిన్గా నాకైతే టొమాటో పప్పులోకి సైడ్ డిష్గా కాలీఫ్లవర్ ఫ్రై పెట్టుకొని తినడం అంటే చాలా ఇష్టం అండి. చూస్తున్నారు కదా, ఒక్క 20-25 మినిట్స్లో మనకైతే కర్రీ అనేది రెడీ అయిపోతుంది. ఇక్కడ నేను ఎటువంటి మసాలాస్ కానీ ఏమీ ఎక్కువ యూస్ చేయలేదు. లాస్ట్లో మనకి మంచి ఫ్లేవర్ కోసం మన హోమ్ మేడ్ స్వప్నాస్ కిచెన్ గరం మసాలాని యూస్ చేశాను 1 స్పూన్. తర్వాత దించే ముందు కొత్తిమీరని వేసుకొని ఒక్క 5 నిమిషాలు మనం ఉంచామంటే మన యమ్మీ కాలీఫ్లవర్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. మీకైతే నచ్చిందనే అనుకుంటున్నాను. మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నాకైతే కమెంట్స్లో చెప్పండి. మన వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.